What is up everyone, here I am Prakash. Welcome to my YouTube channel. So friends, today I am going to show you how to use Microsoft Power Toys. So let's go. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అంటే ఏంటి, ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ టాపిక్. So first we will see what are Microsoft Power Toys. Microsoft Power Toys are nothing but freeware system utilities which are designed by Microsoft for Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్. వీటినే మనం మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అంటాం అనమాట. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వీటి వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. దానికోసం మనం ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మల్టిపుల్ టాస్క్స్ అనేవి మనం సిస్టమ్ మీద చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా క్విక్గా మన టాస్క్స్ అనేవి మనం కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దానికోసమే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను మీకు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మనం ఈ వెబ్సైట్లోకి వచ్చి మనం ఈ పవర్ టాయ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు కావాలంటే నేను నా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్లో కానీ మీ సిస్టంలో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ అనేది చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి పవర్ టాయ్ సెటప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ పవర్ టాయ్ సెటప్ మీద మనం క్లిక్ చేస్తే మన సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. అట్లా డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత వాటిని మనం పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సాఫ్ట్వేర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆ సాఫ్ట్వేర్ అనేది వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు వీటిని వన్ బై వన్ ఎలా యూజ్ చేసుకోవాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అందులో భాగంగా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్యాన్సీ జోన్స్ మీద మనం చూద్దాం. ఫ్యాన్సీ జోన్స్ అంటే ఏంటి, ఫ్యాన్సీ జోన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలని ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఫ్యాన్సీ జోన్స్ మీద మనం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇట్లా ఫ్యాన్సీ జోన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు లాంచ్ జోన్ ఎడిటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఇట్లా. సో ఫ్రెండ్స్, అట్లా మనం దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక బాక్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీకు డిఫరెంట్ టెంప్లెట్స్ కనపడుతున్నాయి కదా, వీటిని మనం టెంప్లెట్స్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఎన్ని టెంప్లెట్స్ కావాలంటే అన్ని టెంప్లెట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు తగ్గించుకోవాలంటే మనం తగ్గించుకునే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్ 3 టెంప్లెట్స్. సో నేను 3 టెంప్లెట్స్ లేదంటే 4 టెంప్లెట్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఇక్కడ అప్లై మీద ఒకసారి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. మనం అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఒకసారి డెస్క్టాప్ మీదకి వెళ్దాము. డెస్క్టాప్ మీదకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, మనకి క్రోమ్ ఉంది కదా, ఈ క్రోమ్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టి షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా డ్రాగ్ చేయండి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ వర్డ్ డాక్యుమెంట్ మీద కూడా ఇక్కడ ఒకసారి కర్సర్ పెట్టి షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కూడా ఇక్కడ కర్సర్ పెట్టి షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేయండి. అదేవిధంగా ఇంకోటి చూద్దాం. సో ఇది ఉంది కదా, మనకి ఫైల్ ఎక్స్పోజర్ ఉంది కదా, సో ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టి షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి 4th ప్లేస్కి. ఒక నిమిషం, అది డ్రాగ్ అవ్వలేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. షిఫ్ట్ పట్టుకొని ఇట్లా సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మల్టిపుల్ ట్యాబ్స్ అనేవి మనం ఇట్లా పెట్టుకొని మనం మల్టిపుల్ టాస్క్ని మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు చూపిస్తాను.
ఇక్కడ మనం క్రోమ్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ లేదంటే ఏదన్నా వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ మనం వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేయాలంటే ఇక్కడే మనం ఇక్కడ క్రోమ్ పేజ్లో మనం చూసుకుంటే ఇక్కడ ఇట్లా టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా యూట్యూబ్ వీడియోస్ కూడా పెట్టుకొని మనం యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. ఇట్లా మల్టిపుల్ టాస్క్స్ అనేవి మనం దీన్ని ఈ పవర్ టాస్క్ని యూజ్ చేసుకొని మనం చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇట్లా డిలీట్ చేయాలంటే డిలీట్ వెళ్ళిపోతుంది, లేదంటే ఇట్లా మినిమైజ్ చేసుకోవచ్చు, ఇట్లా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట మనకి. సో ఇప్పుడు ఒకసారి మనం వచ్చేసి మళ్ళీ మన పవర్ టాయ్స్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. పవర్ టాయ్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక ఆప్షన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి సెకండ్ ఆప్షన్ కలర్ పిక్కర్ అని ఉంది కదా, ఈ కలర్ పిక్కర్ మీద సెలెక్ట్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి. ఈ కలర్ పిక్కర్ని ఓపెన్ చేయడానికి మనకి షార్ట్ కట్ ఏంటంటే ఫ్రెండ్స్ విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి అనమాట. ఎప్పుడైతే మనం విండో ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి మనం క్లిక్ చేస్తామో టైప్ చేస్తామో ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఒకసారి క్రోమ్ పేజ్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. క్రోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ ట్యాబ్ అనేది తీసుకుందాం మనం. న్యూ ట్యాబ్ అనేది తీసుకున్న తర్వాత చూడండి మనకి వచ్చేసి విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి అనేది మనం ఈ పవర్ టాయ్స్ మనం లాంచ్ చేయాలంటే విండో ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి అనేది మనం టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి కర్సర్ మనం ఏ కలర్ మీద పెడితే ఆ కలర్ అనేది పిక్ చేస్తుంది అనమాట. దాన్ని మనం కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో మనం పేస్ట్ చేసి మనం ఆ కలర్స్ని మనం యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ రెడ్ అంటే రెడ్, అదేవిధంగా ఇక్కడ చూడండి బ్లూ అంటే బ్లూ, అదేవిధంగా ఇక్కడ గ్రీన్ అంటే గ్రీన్, అదేవిధంగా ఇట్లా మనం డిఫరెంట్ కలర్స్ అనేవి పిక్ చేసుకొని వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ కలర్ పిక్కర్ అనేది. ఇది ఒక ఆప్షన్ అనమాట ఫ్రెండ్స్. మనం ఒకసారి మళ్ళీ పవర్ టాయ్స్లోకి వెళ్దాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మీకు. అదేవిధంగా ఇమేజ్ రీసైజర్ ఫ్రెండ్స్, అంటే నేను మీకు ఈ ఇమేజ్ రీసైజర్ గురించి నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. కావాలంటే మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడొచ్చు. నేను కావాలంటే నా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఈ వీడియో అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇమేజ్ రీసైజర్ మనం యూజ్ చేసుకొని ఇమేజెస్ని మనం రీసైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు మనం కీబోర్డ్ మేనేజర్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఈ కీబోర్డ్ మేనేజర్ ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి రీమ్యాప్ కీస్ ఉంది, అదేవిధంగా రీమ్యాప్ షార్ట్ కట్స్ ఉంది. ఇప్పుడు మనం రీమ్యాప్ కీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకసారి రీమ్యాప్ కీ మీద ఒకసారి మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అండ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం మనం ఒకసారి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో వచ్చేసి ఫ్రెండ్స్, నా సిస్టంలో నా కీబోర్డ్లో ఏ లెటర్ అనేది పనిచేయట్లేదు ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఏ లెటర్ అనేది మళ్ళీ మనం టైప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి బి అని చెప్పేసి ఇవ్వండి ఫ్రెండ్స్. బి అని చెప్పేసి సెట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాప్డ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఏ అని ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఏ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనకి ఓకే అని ఉంది కదా, ఓకే మీద టైప్ చేసి కంటిన్యూ ఎనీవే అని ఉంది కదా, కంటిన్యూ ఎనీవే మీద క్లిక్ చేయండి. సో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనం దీంట్లోకి వెళ్దాము, డాక్యుమెంట్ ఎంఎస్ వర్డ్లోకి వెళ్దాము. ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు వచ్చేసి ఇప్పుడు చూడండి, నేను బీమ్ ప్రెస్ చేస్తే నాకు ఏనే ఇక్కడ లెటర్ అనేది వచ్చింది. ఆ విధంగా ఫ్రెండ్స్ మన కీబోర్డ్లో ఏ లెటర్ పని చేయకపోయినా సరే మనం ఈ పవర్ టాయ్స్ని యూజ్ చేసుకుని మళ్ళీ మనం ఆ లెటర్స్ అనేవి వర్క్ అయ్యే విధంగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ పవర్ టాయ్స్లోకి వెళ్దాము. అదేవిధంగా ఇప్పుడు మీకు కొన్ని షార్ట్ కట్స్ అనేవి చూపిస్తాను. సో ఇట్లా మనం డెస్క్టాప్ మీదకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ విండోస్ కీని అట్లా హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ విండోస్ ప్లస్ ఏ అని ఓపెన్ చేస్తే యాక్షన్ సెంటర్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా వచ్చేసి మనకి ఓపెన్ గేమ్ బార్ వస్తుంది అనమాట, విండోస్ జీ. అదేవిధంగా విండోస్ సి అంటే ఓపెన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనమాట. ఈ విధంగా అదేవిధంగా విండోస్ ఐ అంటే ఓపెన్ సెట్టింగ్స్ అనమాట. ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. మీరు ఇట్లా ఒకసారి ఈ పవర్ కీస్ని ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇవన్నీ గుర్తుంటాయి ఫ్రెండ్. సో ఇవి అనమాట. మళ్ళీ ఒకసారి మనం ఇది చూద్దాము, ఓపెన్ చేద్దాము. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి పవర్ రీనేమ్ అని ఉంది కదా. పవర్ రీనేమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్కి మనం రీనేమ్ అనేది చేయొచ్చు అనమాట అట్ ఏ టైంలో. నేను తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఇవి నేను చేసి పెడతాను. అదేవిధంగా ఇక్కడ చూడండి పవర్ టాయ్స్ రన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ నేను దీన్ని ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి విండోస్ 10లో ఏమైనా సెర్చ్ చేయాలంటే యాక్చువల్గా మనం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చేసి మనం ఈ షార్ట్ కట్ అనేది యూజ్ చేస్తే ఆల్ట్ స్పేస్ అని చెప్పేసి మనం ఇట్లా హోల్డ్ చేసి పెడితే ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు చూడండి ఇక్కడ ఫోటోషాప్ అని చెప్పేసి టైప్ చేస్తే ఇక్కడే ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ టాస్క్ని మనం సింపుల్గా, చాలా ఈజీగా, చాలా క్విక్గా మనం మన టాస్క్ని మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ యూ కెన్ ఫైండ్ మై ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్. ఇఫ్ యూ థింక్ సో, ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు గివ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. యువర్స్ ప్రకాష్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.